హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో ఒక పాతకాలం నాటి రెసిపీ అయిన శనగపప్పు పాటోళ్ళని చేసేద్దాం. ఈ శనగపప్పు పాటోళ్ళు చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసుడు పచ్చి శనగపప్పును తీసుకుని నీళ్ళలో వేసి 3 గంటల పాటు నానబెట్టుకుని తీసుకున్నాను. 3 గంటల తర్వాత నీళ్ళన్నీ వంపేసి శనగపప్పును మాత్రమే తీసుకుని దాంతోపాటు 8 లేదా 10 ఎండుమిరపకాయలను వేసి అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. మిక్సీ జార్లో నలగకపోతుంటే మాత్రమే 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి ఇలా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్క నుంచి ఇప్పుడు పాటోళ్ళు చేయడం స్టార్ట్ చేద్దాం. శనగపప్పు పాటోళ్ళు చేసుకోవడానికి ఖచ్చితంగా అడుగు మందంగా ఉన్న మూకుడిని స్టవ్ పైన పెట్టుకుని అది వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడనివ్వండి. తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేసుకోవాలి. దాంతోపాటు 8 లేదా 10 దంచిన వెల్లుల్లిని వేసుకోండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 5 లేదా 6 పచ్చిమిరపకాయలని చీల్చుకుని వేసుకోవాలి. 2 కరివేపాకు రెబ్బల్ని తుంచుకుని వేసుకోండి. ఈ పాటోళ్ళకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. సరిగా వేగకపోతే కనుక పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిపోయాక మనం ముందే గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా శనగపప్పు ముద్దని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని దీంట్లోకి కూర మొత్తానికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తుంటే ప్రాసెస్ ఎక్కువగా అనిపిస్తుంది, కానీ మనం తయారు చేసుకోవడం మొదలు పెడితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇలా కూర రుచికి సరిపడా ఉప్పు అంతా వేసేసి మొత్తం అంతా కలిసే విధంగా అడుగు నుంచి పై వరకు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని మరొక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసి ఈ మిశ్రమం అంతా ఇలా ముద్దగా ఉంది కదా, ఇది పొడి ఆడుతూ వచ్చేంత వరకు మూత పెట్టేసి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా ఉడకనివ్వాలి. ఒక 1/2 కప్పు వరకు నూనె వేసేసి మూత పెట్టేసి ఇది పొడి ఆడేంత వరకు కూడా అలా మీడియం ఫ్లేమ్లో ఉంచండి. మూత పెట్టేసిన తర్వాత మనం మధ్యలో 2 లేదా 3 సార్లు మూత తీసి ఈ మిశ్రమం అంతా కూడా అడుగు నుంచి పై వరకు ఒక అట్లకాడతోటి కలుపుకుంటూ ఉండాలి. కలిపేసుకుని మరలా మూత పెట్టి ఉడకనివ్వాలి. చూసారా, నేను కాసేపటికి మూత తీసి చూస్తుంటే ఆ ముద్ద అంతా కూడా కాస్త విడివిడిగా వస్తుంది. ఇది బాగా పొడిపొళ్ళాడుతూ వచ్చేంత వరకు కూడా మనం అలాగే స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలి. నాకు 20 నిమిషాలు పట్టిందండి. మరలా మూత పెట్టేసి నేను ఇంకా లాస్ట్లో తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అందులో చెమ్మంతా పోయి చక్కగా పొడిగా అయిపోతుంది. ఇలా పొడిగా అయిపోయిన తర్వాత దాంట్లోకి ఫ్రెష్గా ఉండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకుని అడుగు నుంచి పై వరకు ఈ విధంగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించి వేడిగా అన్నంలోకి సర్వ్ చేసేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా ఉంటుంది శనగపప్పు పాటోళ్ళి. చాలా రుచిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది అడుగు మందంగా ఉన్న మూకుడు పెట్టుకోకపోతే కనుక అడుగును పట్టేస్తూ ఉంటుందండి. ఏమాత్రం ఆడినా కూడా కూర అంతా మాడివాసన వచ్చేస్తుంది, అస్సలు టేస్టీగా ఉండదు అప్పుడు. ఇంతేనండి. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కూరని అన్నంలోనే కాకుండా ఉత్తినే కూడా తినేయచ్చు.